విశాఖ ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అనకాపల్లి నియోజకవర్గంలో ఈసారి ఆయనకి సీటు లేదన్న విషయం 20 రోజుల క్రితమే డిసైడ్ అయిపోయింది. దాని తర్వాత ఆయన పెందుర్తి, గాజువాక, చోడవరం, యలమంచిలి ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చి ఆయన పోటీ చేస్తారని. అయితే చోడవరంలో కానీ యలమంచిలిలో కానీ ఆయనకి అక్కడ స్థానిక నాయకత్వం ఆయన ప్రతిఘటించింది ఆయన రావడానికి. అలాగే పెందుర్తి నియోజకవర్గంలో కూడా ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆయనకి ఈసారి సీటు రాదని ఆయన కుమారుడు కూడా ప్రయత్నం చేయడం జరిగింది, దేవాంశ్ అని. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం లేకుండా సమన్వయకర్తగా ఉరుకుటి రామచంద్రరావుని ఉరఫ్ చందుని ప్రకటించడం జరిగింది. చందు మంత్రి గుడివాడ అమర్నాథ్కి అనునాయుడు అనేటటువంటి ముద్ర కూడా ఉంది. అయితే అనూహ్యంగా ఇక్కడ ఉరుకుటి రామచంద్రరావు ఉరఫ్ చందుని తప్పించి గుడివాడ అమర్నాథ్ని గాజువాక సమన్వయకర్తగా కూడా నియమించడం విశేషం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే అక్కడ చందుని సమన్వయకర్తగా పెట్టినప్పటికీ కూడా ఎమ్మెల్యే వర్గం పూర్తిగా అతనికి సహకరించలేదు. దాంతో అక్కడ 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఎమ్మెల్యే మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని ఆవిడని తీసుకుని వచ్చి అక్కడ ఎక్కువ శంకుస్థాపనలు, తర్వాత అక్కడ కార్యక్రమాలు, జీవీఎంసీకి సంబంధించినటువంటివన్నీ కూడా చేయిస్తూ ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే గొలగాని హరివెంకట కుమార్కి కానీ సీట్ ఇస్తే ఎమ్మెల్యే వర్గం సహకరిస్తుంది, అలానే ఉరుకుటి చందుకి సంబంధించినటువంటి వర్గం కూడా సహకరిస్తుంది అనేటటువంటి ఒక ఇండికేషను పంపించడం జరిగింది అధిష్టాన వర్గానికి. కానీ అధిష్టాన వర్గం ఇవేమి ఆలోచించలేదు. ఈ మధ్యన అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక మాట ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు, నా తాలూకు మంచి చెడ్లన్నీ కూడా అన్న చూసుకుంటారు, అన్నకి సంబంధించి అన్నీ చూసుకుని ఇది దేవుడైతే నా విషయంలో ఏం చెయ్యాలి అనేటటువంటి నా రాత రాసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. అప్పుడే ముఖ్యమంత్రి కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే అక్కడ స్థానిక అభ్యర్థిని పరిచయం చేస్తూ కుడిపక్కన ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ని ఈయన నా గుండెల్లో ఉంటాడు, అతన్ని ఎక్కడ ఎలా పెట్టాలో నేను చూసుకుంటాను, నా మీద వదిలేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇప్పుడు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్ని ప్రకటించడం ద్వారా దాదాపుగా ఇది ఖరారైపోయినట్టే అనుకోవాలి. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. ఇక తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించవలసి ఉంటుంది. అయితే అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, లేకపోతే అక్కడ ఎక్కువగా పారిశ్రామిక ప్రాంతం అమ్మడం వల్ల చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సిపిఎం గాజువాక అడుగుతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని వార్డుల్లో సిపిఐ, సిపిఎం కొంచెం బలంగా ఉన్నాయి, కార్పొరేటర్లు కూడా ఉన్నారు, అందువల్ల వాళ్ళు గాజువాకాన్ని అడగడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఈక్వేషన్స్ లో అంటే వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్, అలాగనే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసడం, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తులో వెళ్ళడం, ఇవిగానే జరిగితే మరి అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మరి బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, లేదు అక్కడ కార్మిక వర్గంలో ఉన్నటువంటి కొత్త వ్యతిరేకత కానివ్వండి, వైసీపీకి ఉన్న వ్యతిరేక ఓటు అనేటటువంటిది సిపిఎం చీల్చుకోవడం, ఇవి కానీ జరిగితే గుడివాడ అమర్నాథ్కే ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.